ఇక కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. మొన్నటిదాకా యూరియా కష్టాలు వెంటాడగా తాజాగా పంటల కొనుగోలును సర్కారు పట్టించుకోవడం లేదు. మక్కలు కొనుగోలు చేయడం లేదంటూ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మొక్కజొన్న పంటను ఎకరాకు 30 క్వింటాల్లో కొనాల్సి ఉండగా అధికారులు అనేక కొర్రీలు పెట్టి 18 క్వింటాల్లో మాత్రమే కొంటున్నారని వాపోయారు. మిగతా పంటను ఎవరు కొనాలంటూ ప్రశ్నించారు. మీరు వచ్చి అన్ని చూసుకొని మేము ఇంటికాడ నాంటే మీరు కొనాకండి. మార్కెట్లో నారిన మటుకు అన్ని ఒకటే రేట్ వేసుకోవాలి. ఎకరాకు 30 క్వింటాలు మీరు కొనాలి అంతే. పేటకు జారబట్టి ఇప్పటికే మాకు రేట్లు ఎక్కువైనాయి. మార్కెట్లో అయితే ఈ రేటు ఉంది, కొనాలి. మేము వచ్చి నెలలు అయింది, కొంటలేరు. ఎన్ని కవర్ల కింద బొడ్డలు ఉన్నా మీరు వచ్చి చూసుకొని పోయి. మా మాట అగోద్దం అయితే మా గింజలు క్వింటలు 2200 కొనాలి అంతే. 2200 కొనాలి. మేము ఎక్కువ ఏం అడుగుతలేము. సంవత్సరం ఏట కొన్న ధరని ఈ రోజు అడుగుతున్నాం. ఇంకా ఈ రోజే మేము ఎక్కువ చెడిపోయినాం. ఈ సంవత్సరమే మేము ఎక్కువ నష్టం అయినాం. 6 కాలంలో పండించి 4 నెలలు కష్టపడి మార్కెట్లకు పంట వండుకొని అమ్ముకుందాం అనే టైంలో ఈ రోజు మార్కెట్లకు వచ్చినాక వాళ్ళు 18 క్వింటలు కొంటాం, 30 క్వింటలు కొనమని మేము అంటున్నాం. వాళ్ళు 18 క్వింటలే కొంటున్నారు. ఆ 18 క్వింటలు గవర్నమెంట్ వినప చేయడం ఏంటంటే 30 క్వింటలు దిగుబడి ఇస్తారు. 32 క్వింటలు 34 క్వింటలు మా కొల్లాపుకి వస్తుంది. 30 క్వింటలు కొనమని మాకు కోరిక. రైతును ఆదుకోండి. రైతు పడే పాట ఏంది, వానకు నానుతున్నాయి, మొలకలు వస్తున్నాయి, చాలా అతి ఘోరంగా దెబ్బతింటున్నారు వాళ్ళు. మళ్ళీ వర్షన్లు కూడా వానలు వచ్చి చాలా నష్టం అయింది.